విదేశాల్లో ప్రీమియర్ మెడికల్ యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారా? 8+ బెస్ట్ చాయిస్. ఇప్పుడే సంప్రదించండి 9963936699. నమస్కారం. మహతి టీవీ వీక్షకులకు స్వాగతం. రాబోయే 2026 మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఎలా ఉంటుంది అని మనకి వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ స్పిరిచువల్ హీలర్, అలానే వెల్నెస్ అండ్ లైఫ్ కోచ్ వనజ రామశెట్టి గారు. మ్యామ్తో మాట్లాడి మరెన్నో వివరాలు ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. మేడం, ముందుగా ఈ మే నెలలో ద్వాదశ రాశుల వారికి ఓవరాల్ గా చూసుకుంటే ఎలా ఉండబోతుంది, దాని తర్వాత మనం రాశుల వారిగా చర్చించుకుందాం మేడం. తప్పకుండా. ఓకే, సో మే 2026 ఫస్ట్ మన ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయో, టారో ఎనర్జీస్ అని చూసుకున్న తర్వాత రాశి పరంగా మనం డీటెయిల్గా చెప్దాం. అలాగే. సో ఫస్ట్ మనం ఓవరాల్గా ఎనర్జీస్ ఉన్నాయో ఒకసారి చూద్దాము. ఓకే, ఇప్పుడు ఓవరాల్గా మనము మే మంత్ చూసుకున్నట్టయితే కొన్ని ప్రిడిక్షన్స్ కానీ జాగ్రత్తలు ఎట్లాంటి విషయాలలో ఓవరాల్గా మనం అందరం జాగ్రత్తలు తీసుకోవాలన్న దాని మీద ఈ ఓవరాల్ కార్డ్ రీడింగ్ ఉంటుంది అనమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ కార్డ్ ఏంటి అంటే, ఒకటి మనం చేయాల్సింది, ఎవరైతే కొన్ని ఏమంటారంటే ఎగ్జామినేషన్స్ కానివ్వండి, పొలిటికల్గా కానివ్వండి, ఏదైనా చాలా మందికి ఏంటంటే ఒక సక్సెస్ఫుల్ మంత్ అనమాట. మేబీ పొలిటీషియన్స్ అవ్వచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మంచి సక్సెస్ని చూస్తారు ఈ మంత్లో. ఓకే, అది నెంబర్ 1. రెండోది ఏంటి అంటే, ఇక్కడ ఒకటి ఓవరాల్గా హెల్త్ గురించి చెప్తోంది అనమాట. చాలా ఓవరాల్గా చూస్తే మాత్రం మనం ఫ్రీక్వెంట్గా రోజు విడిచి రోజు, లేకపోతే రోజు ఎవరు ఫోన్ చేసినా మా ఇంట్లో హెల్త్ బాగోలేదు, వాళ్ళకి ఈ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది, అట్లాంటి హెల్త్ వైబ్ అట్లా ఉందన్నమాట. కొంచెం ఇల్ హెల్త్ ఎక్కువగా కనబడుతుంది మే మంత్లో. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒకటి సడన్గా వచ్చే ప్రాబ్లమ్స్ ఒకటి, రెండోది ఎవరికైనా క్రానిక్ డిజీజ్ ఉంటే అవి కొంచెం ఎక్కువయ్యే అవకాశాలు 80% మందికి ఎక్కువగా కనపడుతున్నాయి ఈ కార్డ్స్లో. కాబట్టి హెల్త్ పరంగా కాస్త కేర్ఫుల్గా ఉండాలి. మూడవది ఏం చెప్తోంది అంటే, ప్రతి ఒక్కళ్ళు చేయవలసింది మీ గురు ఆరాధన. మీరు ఏ భగవంతుడిని, ఏ గురువునైతే ఎక్కువగా నమ్ముతారో ఆ గురువు యొక్క ఆరాధన కానీ, ఆ గురు దర్శనం చేసుకోవడము, లేకపోతే ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళడము, అట్లాంటివి మేలో వీలైతే చేసుకోవచ్చు. ఓకే, అయితే ఇంకొకటి ఏంటంటే, ఎండలు అవన్నీ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకుని మీ ఆప్షన్ వెళ్ళడమా, ఉండడమా, లేదా మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్కి వెళ్ళడము, ఎక్కువ అంటే స్పిరిచువల్గా ఉండేలాగా చూసుకోగలిగితే. క్లెన్జింగ్ మంత్ అంటాం కదా, మీ మనసులో ఉన్న భయాలు అవన్నీ సరెండర్ చేసేసి భగవంతుడికి కాస్త మీకు వీలైనంత ఎక్కువగా గురువు ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. గురువు ఆరాధన అంటే ఏమేం చేస్తారు, ఒకటి మీరు ఏ గురువునైతే పూజిస్తారో, ఇష్టదైవము గురువు, ఆ గురువును ప్లస్ గురుగ్రహం యొక్క ఆరాధన ఎక్కువగా చేసినట్టయితే. గురుగ్రహం ఏంటి అంటే, ఇప్పుడు మనం టారో పక్కన పెట్టేసి కొంచెం గ్రహం గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ అతిపెద్ద గ్రహము గురుగ్రహం, జూపిటర్. ఓకే, అయితే మన జీవితంలో జరిగే మంచి చెడు అన్ని ఎక్స్ట్రీమ్స్ ఇస్తారనమాట గురుగ్రహం. మనం ఎప్పుడైతే మన జాతకంలో గురువు మంచి పొజిషన్లో ఉన్నప్పుడు మనకు అన్ని రకాలుగా ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఈజీగా అందులో నుంచి బయటపడగలుగుతాం. అదేవిధంగా గురువు ఎప్పుడైతే బాగోలేరో మనకు అన్ని రకాలుగా మనకి మైనస్లు అవుతా ఉంటాయి అనమాట. ఎడ్యుకేషన్ పరంగా, ఇన్సల్ట్స్ పరంగా, అన్ని రకాల ఫైనాన్షియల్గా అన్ని రకాలుగా ఇంట్లో ఆందోళనలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి గురువు ఎట్లా ఉన్నాడో, అది ఆస్ట్రాలజికల్ ఆస్పెక్ట్లో ఎలా ఉన్నా లేకపోయినా మనం చేయాల్సిందల్లా ఇప్పుడు ఈ మంత్లో ప్రతి ఒక్కరు గురువు యొక్క ఆరాధన. అందరికీ కామన్గా ఒక రెమెడీ ఏంటంటే, మీరు బయటికి వెళ్ళేటప్పుడు పసుపుతోటి బొట్టు పెట్టుకొని, పసుపులో కాస్త గంగాజలమో లేకపోతే రోజ్ వాటర్ వేసి, రోజు ఇంట్లో నుంచి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళినప్పుడు పసుపుతోటి బొట్టు
నుదుటిని పెట్టుకొని వెళ్తే సరిపోతుంది. అది మీకు చక్కటి ప్రొటెక్షన్గా ఎవరైనా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు చేయవలసిన యూనివర్సల్ రెమెడీ ఫర్ ద మంత్ ఆఫ్ మే అన్నమాట. ఇండివిజువల్ గా ఏం రెమెడీస్ చేయాలన్నది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు చేయాల్సింది ఈ ఒక్క రెమెడీ, గురువారాధనలో ఉండండి చక్కగా. అండ్ ఈ మంత్ లో పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి, బుద్ధ పౌర్ణమి, ఆ పౌర్ణమికి రిలేటెడ్ రెమెడీస్ మనం ఇంకొక వీడియో చేద్దాం. ఆ వీడియోని ఫాలో అవుతే అందులో ఏమేమి రెమెడీస్ చేయాలన్నది కూడా వాళ్ళకి చెప్పవచ్చు. మేడం, నెక్స్ట్ ఈ 2026 మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, కలిసి వచ్చే డేట్స్ అవన్నీ ఒకసారి వివరించండి. తప్పకుండా. మే 2026 టారో కార్డ్స్ ప్రకారం మిథున రాశి వాళ్ళ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం రెమెడీస్ చేయాలన్నది ఒక్కసారి మనం కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, వాళ్ళకి వచ్చిన ఒక్కటి ఏంటంటే, ఫస్ట్ కొన్ని స్పెషల్ కార్డ్స్ ఉంటాయి అనమాట. స్పెషల్ కార్డులు ఏంటంటే, మీరు ఏదైనా కొత్త జీవితం స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, మిథున రాశి వాళ్ళు, పాత పరిచయాలు, పాత గాయాలు అన్నిటినీ ఒక్కసారి వాషౌట్ చేసేసుకోవాలి అనమాట. పాస్ట్ని అట్లా హోల్డ్ చేసుకొని పెట్టుకుంటే మీకు ఫ్యూచర్ చాలా ఎక్సలెంట్గా అక్కడ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి వాళ్ళు, ఆ పాస్ట్ నుంచి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయారంటే వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అది మీకు స్పెషల్ కార్డ్ అనమాట. చాలా తక్కువ కేసెస్లో మనకు ఒక్కొక్కసారి స్పెషల్ కార్డ్స్ వస్తాయి. ఈ టారో కార్డ్స్లో ఏంటంటే, ఖచ్చితంగా ఒకరికి ఒక మెసేజ్, ఒక రాశి వాళ్ళకి కానీ ఒకరికి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఆ స్పెషల్ కార్డ్ పిక్ అవుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళకి ఆ కార్డ్ ఈసారి వచ్చింది. సో మీలో అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని కొంచెం గెట్ ఓవర్ అయ్యి మీ కొత్త లైఫ్ని మీరు స్టార్ట్ చేయవచ్చు. అయితే వీళ్ళకి ఏంటంటే, మిథున రాశి వాళ్ళకి ఈ మంత్ వచ్చిన ఒక గైడెన్స్, ఆఫీస్ పాలిటిక్స్కి జాగ్రత్తగా ఉండాలి, ఆఫీస్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండాలి, రెండు. ఓకేనా? అంటే నలుగురు కూర్చొని మాట్లాడుతుంటే మీరు కూడా వెళ్ళి ఒకటి యాడ్ చేస్తే అది ఆటోమేటిక్గా మీ బాస్ వరకు ఆ ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అట్ ద సేమ్ టైం మీరు చాలా బాగా ఉన్నారు, మీరు ప్రమోషన్కి డ్యూ ఉన్నారు, లేదా మీ మేనేజ్మెంట్ అంతా మిమ్మల్ని చాలా అప్రిషియేట్ చేస్తుంది అన్నప్పుడు మీ మీద చాలా చాలా పాలిటిక్స్ అయ్యే అవకాశాలు వీళ్ళకి ఎక్కువగా కనపడుతున్నాయి, మిథున రాశి వాళ్ళకి అనమాట. కానీ ఎన్ని పాలిటిక్స్ ఉన్నా ఏదున్నా మీ జాబ్కి మాత్రం ఎటువంటి ఢోకా లేదు. సో బీ రెస్ట్ అష్యూర్డ్ అనమాట. రైట్? సో జాబ్కి అయినా ప్రాబ్లం అవుతుందా? సో ఆఫీస్ పాలిటిక్స్ అట్లా జాబ్ వరకు జాబ్ ఈజ్ సేఫ్. కాకపోతే ఏంటంటే ఆ పాలిటిక్స్ అట్లాంటివి ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం చాలా అన్హ్యాపీగా ఉంటాం వర్క్ లో కదా. అట్లాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి. మనీ పరంగా పాజిటివ్ మనీ వైబ్ మీకు ఈ మంత్ అంతా. ఓకే, మనీ వైబ్ అంటే ఎటు వెళ్ళినా చక్కగా డబ్బులు మీకు వస్తుంటాయి. ఓకే, మీరు ₹1 ఖర్చు పెడితే మీకు ₹2 వచ్చే మంత్ మే అన్నమాట. ఓకే, హెల్త్ పరంగా చూసుకుంటే సీజనల్ చేంజెస్ అట్లాంటివి సజెస్ట్ చేస్తుంది. అండ్ 15th తర్వాత కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. 15th తర్వాత కాస్త హెల్త్ పరంగా కొంచెము కేర్ఫుల్గా ఉంటే. రిలేషన్షిప్లో ఒక సజెషన్, లవ్లో కానీ రిలేషన్షిప్స్లో కానీ, పెళ్ళి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, ఓకే, రిలేషన్స్లో ఉంటారు కదా, మీ లిమిట్స్ మీరు దాటకండి. మీకంటూ ఒక బౌండరీస్ ఉంటాయి. మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాత్రమే మాట్లాడండి. లేకపోతే ఆ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి మిథున రాశి వాళ్ళకి. ఓకే, సో డ్రా ద బౌండరీస్ అనమాట. లవ్లో కావచ్చు, ఏదన్నా రిలేషన్షిప్లో జస్ట్ కీప్ యువర్ కొంచెం అలా జిప్ అయిపోయి ఉంటే సరిపోతుంది. మ్యారేజ్ అయిన వాళ్ళు కొంచెము ఆర్గ్యుమెంట్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. మీ స్పౌజ్ ఏ రాశి వాళ్ళన్నా అవ్వనివ్వండి, వాళ్ళు ఎంతన్నా అరవనివ్వండి, ఏమైనా చేయనివ్వండి. మిథున రాశి మీరైతే గనక ఈ మంత్ సైలెంట్, ఏమైనా నన్ను కాదన్నట్లు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం డిస్టర్బింగ్గా రిలేషన్షిప్స్ కనపడుతున్నాయి. ఓకే, మీరు చేయాల్సిన 2 రెమెడీస్ వీళ్ళకి ఏంటి అంటే, ఓవరాల్గా ఓకే అంటే చిన్న చిన్నగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. మీ స్పెషల్ డేట్స్ ఫస్ట్ 3/12, లక్కీ డే వచ్చి 22 మే అనమాట. ఓకే, లక్కీ కలర్ గోల్డెన్ కలర్ వీళ్ళకి. ఓకే, వీళ్ళు చేయాల్సిన 2 రెమెడీస్, మీరు బయటకు వెళ్ళేటప్పుడు కుంకుమ పువ్వుని కాస్త పాలల్లో వేసి కొంచెం నానబెట్టి ఆ బొట్టు పెట్టుకొని బయటకు వెళ్ళండి. రెండోది, ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ అలా వృద్ధులకి ఏదైనా ఒక సహాయం చేయడానికి చూడండి. మీ ఇంట్లోనే ఓల్డ్ పీపుల్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయండి ఫస్ట్. దాని తర్వాత బియాండ్ దట్ ఏదైనా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అలాంటి దగ్గరికి వెళ్ళి మీకు తోచినంత
హంగామా చేయకుండా, ఫొటోస్ పెట్టకుండా, సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకోకుండా పెట్టకుండా. గుప్తదానం చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకి నెలకి సరిపడా ఎంతో కొంత ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చేసి రండి. చాలా మంది ఒక పూట భోజనము, ఒక పూట బ్రేక్ఫాస్ట్ అని చెప్పి పెద్ద పెద్ద బోర్డులు పెట్టేసి ఫొటోస్ అవి తీస్తూ ఉంటారు. అట్లా కాదు, వాళ్ళకి 1 month కి సరిపడా పప్పులు, ఉప్పులు ఏదో ఒకటి రైస్ బ్యాగ్ ఐటమ్స్ అట్లా అట్లా ఒక్కటి చేయండి మిథున రాశి వాళ్ళు. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ విల్ బి టేకెన్ కేర్. బాగుంటుంది వాళ్ళకి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్, చాలా చక్కగా వివరించారు మిథున రాశి వాళ్ళకి.